మౌనిక వాళ్ళ ఇంటికైతే వస్తూ వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు ప్రభావతి, సత్యం. 16 రోజులు పండగ చేయాలనుకుంటున్నాం, తాడు మార్చేసి బంగారం తాడు వేయాలనుకుంటున్నాం అని ప్రభావతి అనేసరికి అలా చూస్తూ ఉంటాడు సంజయ్. అలా మౌని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. 16 రోజుల కార్యం మా ఇంటి దగ్గర చేస్తామని సత్యం వాళ్ళు అనేసరికి మా స్థాయికి తగ్గట్టుగా మేము మా ఇంటి దగ్గరే చేస్తాం అని అంటూ ఉంటాడు అలా మామ. అలా అనేసరికి సత్యం అయితే 16 రోజుల పండగ పుట్టింట్లో చేయాలి కదా అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రభావతి వీళ్ళైతే ఆ మనిషి అక్కడ ఉంటే మేము ఆ ఇంటికి ఏ శుభకార్యాలకి రాకూడదని అనుకున్నాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. వాళ్ళిద్దరు అలా అనేసరికి నా చెల్లెలు 16 రోజుల ఫంక్షన్లో అన్నం ఉండొద్దు అనడం న్యాయం కాదు కదా అని సత్యం అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి మౌనిక అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఆ మనిషి అక్కడ ఉంటే నేను ఏం చేయను, నేను అక్కడికి రాను అని చెప్పేసి అయితే సంజయ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రభావతి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. అన్నయ్యని అలా వద్దు అనడం న్యాయం కాదు కదా అని చెప్పేసి సత్యం అయితే అనేసరికి మరి ఏం చేయాలో మీరే చెప్పండి, మేమైతే రాము అక్కడికి అని చెప్పేసి అయితే వాళ్ళ మా అమ్మ వాళ్ళు అనేస్తూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది. సత్యం కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు, ఏం మాట్లాడాలో తెలియక. ఇక సత్యం అయితే బాలు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. నా చెల్లెలకి చేస్తున్న కార్యం నేనే చేయాలి, నా చేతులతోనే ఆ ఫంక్షన్ చేపిస్తాను, ఎవరికి ఇందులో జోక్యం లేదు అని చాలా దిన్నగా చెప్పేసరికి సత్యం ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మౌనిక అయితే ఫీల్ అవుతూ ఉంటుంది బాలు వద్దు అనేసరికి. ఇక ఎంత మాత్రాన బాలు వద్దు అని సంజయ్ అయితే పట్టుబట్టి అలా ఉంటాడు. షాక్ అవుతుంది మౌనిక.